హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా పాకిస్తాన్ FC-31 గైర్ ఫాల్కన్ జట్ల ఒప్పందం భారత్ నుండి వెలువడే ముప్పును తటస్థీకరించడానికి వారి ఉమ్మడి వ్యూహం మరియు సినర్జీని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దాని సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక వైమానిక ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండటానికి US F-35 విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశంపై ఒత్తిడిని జోడించే అవకాశం ఉంది. చైనా నుండి స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని పాకిస్తాన్ బిడ్. దాని సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక వైమానిక ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండటానికి అమెరికా F-35 విమానాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి భారతదేశాన్ని బలవంతం చేయొచ్చని విశ్లేషకులు తెలిపారు. పాకిస్తాన్ వైమానిక దళం PAF చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ జనవరి 2న చైనీస్ 5వ తరం FC-31 గైర్ ఫాల్కాన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను సమీప భవిష్యత్తులో కొనుగోలు చేయడానికి పునాది వేయబడిందని చెప్పారు. PAF ఎన్ని చైనీస్ జట్లను కొనుగోలు చేస్తుందో మరియు ఎప్పుడు కొనుగోలు చేస్తుందో అతను పేర్కొనలేదు. అయితే కొంతమంది పరిశీలకులు దశాబ్దం చివరి నాటికి 36 విమానాలను పంపిణీ చేయొచ్చని ఊహించారు. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ చైనా ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముస్తఫా హైదర్ మాట్లాడుతూ FC-31 గైర్ ఫాల్కాన్ను పాకిస్తాన్ ప్రణాళికబద్ధంగా కొనుగోలు చేయడం వల్ల దక్షిణాసియాలో చైనాతో సామాన్య ప్రత్యర్థి భారతదేశానికి వ్యతిరేకంగా పెరుగుతున్న సైనిక మరియు రక్షణ సహకారం చూపబడింది. ఇది భారత్ నుంచి వెలువడే ముప్పును తటస్థం చేయడానికి వారి ఉమ్మడి వ్యూహం మరియు సినర్జీకి కూడా ప్రతిబింబం అని ఆయన అన్నారు. 2032 నాటికి స్టీల్త్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను డెవలప్ చేయడానికి మరియు మోహరించేందుకు తన అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ను వేగవంతం చేసినప్పటికీ F-35ల కొనుగోలు దిశగా భారత్పై ఈ ఒప్పందం మరింత ఒత్తిడి తెస్తుందని అంతర్జాతీయ ప్రొఫెసర్ హర్ష్ వి పంత్ అన్నారు. ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కింగ్స్ కాలేజ్ లండన్లో సంబంధాలు. FC-31 గైర్ ఫాల్కన్ను J-31 లేదా J-35 అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీనికి బీజింగ్ అధికారిక హోదాను ఇంకా ఇవ్వలేదు. ఇది యుద్ధ విమానం కోసం అధికారిక ఆర్డర్లు లేకపోవడాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే చైనీస్ స్టెల్త్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ త్వరలో కొనుగోలు చేయడంతో భారత్ పెద్దగా ఆందోళన చెందడం లేదు, ఎందుకంటే FC-31 ఇప్పటికీ పురోగతిలో ఉంది. FC-31 ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యమని కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన పంత్ అన్నారు. ఇది చాలా వెనుకబడి ఉంది మరియు ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా పాకిస్తాన్ కంటే చైనాకు మరింత సహాయం చేస్తోంది. 75 అమెరికన్ F-16 యుద్ధ విమానాల వృద్ధాప్య విమానాలకు ప్రత్యామ్నాయంగా అధునాతన చైనీస్ యుద్ధ విమానాలను వెతకడం మినహా పాకిస్తాన్కు వేరే మార్గం లేదు, ఎందుకంటే USతో దాని దీర్ఘకాలిక సంబంధం ఒక సవాలు అని అది గ్రహించింది అని పంత్ అన్నారు. న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ అయిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క వ్యూహాత్మక అధ్యయన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. డొన్నెల్ మాట్లాడుతూ J-31ని పాకిస్తాన్ ప్రణాళికబద్ధంగా కొనుగోలు చేయడం ద్వారా వాషింగ్టన్ ఎక్కువగా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే ఇది చైనీస్ మిలిటరీ హార్డ్వేర్ యొక్క పెద్ద స్థాయి పాకిస్తానీ ప్రేరణలను అనుసరిస్తోంది. PAF కోసం 150 JF-17 థండర్ తేలికపాటి యుద్ధ విమానాలను వృద్ధ ఫ్రెంచ్ మిరాజ్ ఎయిర్క్రాఫ్ట్ స్థానంలో పాక్ మరియు చైనా ఇప్పటివరకు సంయుక్తంగా తయారు చేశాయి. JF-17 యొక్క తాజా MK థర్డ్ వెర్షన్ 4.5 తరం సామర్థ్యాలను కలిగి ఉంది. పాకిస్తాన్ చైనీస్ టైప్ 054 గైడెడ్ మిసైల్ ఫ్రీగేట్ల మరియు టైప్ 041 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను కూడా కొనుగోలు చేసింది. తర్వాతి పాకిస్తాన్ యొక్క భవిష్యత్ నావిక అణుశక్తిలో భాగమని విస్తృతంగా భావిస్తున్నారు డొన్నెల్ చెప్పారు. ఈ J-31 ఒప్పందాన్ని అమెరికా చూస్తుంది. అది ఫలవంతమైతే చైనా పాకిస్తాన్ సైనిక సంబంధాల బలోపేతం మరియు దీర్ఘకాలిక స్వభావానికి మరొక సూచిక అని ఆయన చెప్పారు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.